మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి అనేది కేవలం ఒక ప్రత్యేక సందర్భం కాదు. ఇది మనకు ఆలోచనలతో పాటు ఆచరణలో మార్పులు తీసుకురావడానికి ఒక పునాది వేస్తుంది. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే గారు చూపిన ఆశయాలను, విలువలను మరియు ఆయన చేసిన మహత్తర కృషిని విస్తృతంగా పరిశీలిద్దాం. మహాత్మా పూలే జీవిత లక్ష్యం కుల వివక్షలకు, సామాజిక అన్యాయాలకు చెక్ పెట్టడం, అణగారిన వర్గాలకు గౌరవం, విద్యా హక్కులు మరియు సమానత్వం కల్పించడం ఆయన ఆశయాలు. ఆయన అందించిన పాఠం ఏమిటి? సమాజంలో ప్రతి వ్యక్తి సమానమే. అణగారిన వర్గాలు మాత్రమే కాదు, మహిళలు అభివృద్ధికి కూడా సమాజ అభివృద్ధికి కీలకం. ఈ వర్ధంతి రోజు ఆయన ఈ మహత్తర ఆశయాలను మనం పాటిస్తూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఈ సమాజం ద్వారా ఆయన కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. సమానత్వం, న్యాయం మరియు నిజాయితీ కోసం ఉద్యమం జరిపింది. ఆయన సతీమణి సావిత్రిబాయి పూలేను తొలి ఉపాధ్యాయురాలిగా నిలబెట్టడం ఆయన కృషికి తార్కాణం. విద్యనే జీవిత మార్గం అని నమ్మి ఆయన అణగారిన వర్గాలకు విద్య అందేలా కృషి చేశారు. సమాజంలో తప్పుడు నమ్మకాలను పోగొట్టడంలో ఆయన చేసిన కృషి పూర్వం. ఆయన ఆశయాలను మన జీవితాల్లోకి తీసుకురావడం అత్యంత ముఖ్యమైనది. కులం, మతం, జాతి భేదాలు లేకుండా మనమందరం సమానమని నిరూపిద్దాం. పూలే చూపిన విధంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు మద్దతుగా నిలుద్దాం. ప్రతి ఒక్కరికి విద్యను అందించేందుకు మన సామాజిక సేవలు అంకితం చేయాలి. పేదరికంలో ఉన్న వారిని, అణచివేయబడిన వర్గాలను చైతన్యపరచడం ద్వారా సమాజానికి మద్దతుగా నిలవాలి. పూలే ఆశయాలపై ప్రసంగాలు, చర్చలు నిర్వహించాలి. నాటకాలు, కవితల ద్వారా ఆయన విలువలను ప్రజలకు చేరవేయాలి. పేద విద్యార్థులకు పుస్తకాలు అందజేయడం, స్కాలర్షిప్లు ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేపట్టాలి. పూలే చూపిన విధంగా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. సమాజం అంటే కేవలం వ్యక్తుల సమాహారం కాదు, అది సమాన హక్కులు, సమాన అవకాశాలు కలిగిన ప్రతి ఒక్కరి జీవన విధానం. ఆయన చెప్పిన మాటలు నేటికి మనకు ప్రేరణగా ఉంటాయి. ఈరోజు మనం మన ఆశయాలను జీవితంలోకి తీసుకువస్తూ సమాజం కోసం పనిచేసే సంకల్పం చేయాలి. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి ఒక ఆత్మచింతనకి ఆహ్వానం. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో సరికొత్త మార్పులను తీసుకురావడం మన బాధ్యత. సమానత్వం, న్యాయం మరియు విద్యకి ప్రతిరూపమైన పూలే గారిని స్మరించుకుందాం. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం. ఈరోజు మనం తీసుకునే ఈ నిర్ణయాలు మన భవిష్యత్తు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయి.